ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత అనుభవశాలి. ఏపీకి 4వసారి సీఎంగా ఆయన వ్యవహరిస్తున్నారు. బాబు అనుభవం, ఆయన వయసులో సగం కూడా లేని వారు, కొత్తవారు చాలామంది కేబినెట్లో మంత్రులయ్యారు. కూటమి కేబినెట్కి ఫ్రెష్ లుక్ ఇవ్వడం కోసమే అలా చేశారు. ఇక చూస్తే జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తవుతుంది. కేబినెట్లో మొత్తం 24 మంది మంత్రులుంటే ఇందులో జనసేన నుంచి పవన్తో కలిపి 3, బీజేపీ నుంచి 1 ఉన్నారు. మిగిలిన 20 మంది తెలుగుదేశం మంత్రులే. ఇక కూటమి మంత్రివర్గంలో జూనియర్లకు, కొత్తవారికి కీలక శాఖలు లభించాయి. ఇది ఎవరూ ఊహించని విషయమే. తొలిసారి ఎమ్మెల్యేలుగా నెగ్గిన వారికి కూడా మంత్రులయ్యే ఛాన్స్ వచ్చిందంటే బాబు వారికిచ్చిన అద్భుతమైన అవకాశమే. అలాగే టాప్ 5 పోర్ట్ఫోలియోల్లో కూడా కొన్ని జూనియర్లకు తొలిసారి మంత్రులైన వారికి దక్కాయి. ఇలా చూస్తే కొత్తదనానికి, యువతరానికి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. మరి తనకు దక్కిన ఈ గోల్డెన్ ఛాన్స్ను ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారు అన్నదే చర్చ. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న నేపథ్యంలో కేబినెట్ సహచరుల పనితీరు మీద బాబు సీరియస్గానే ఫోకస్ పెడుతున్నారంటున్నారు. ఆయన స్వయంగా మంత్రులందరి శాఖలలో జరిగిన అభివృద్ధిని, చేస్తున్న కార్యక్రమాలను పూర్తి స్థాయిలో మదింపు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. సాధారణంగా ప్రతి నెలలో 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలా ప్రతి కేబినెట్ మీటింగ్లోనూ మంత్రులకు బాబు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. పనితీరుని మార్చుకోవాలని కొందరికి సూచించినట్లుగా కూడా వార్తలొచ్చాయి. మంత్రులు తమ శాఖ విషయంలో పూర్తి అవగాహనతో ఉండడమే కాకుండా వినూత్న తరహాలో వాటిలో కార్యక్రమాలను అమలు చేయాలనేది బాబు మార్క్ ఆలోచన అని చెబుతున్నారు. ప్రతి అంశం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధిని జనాలకు వివరించాలని కూడా బాబు కోరుకుంటున్నారు. ఇంకోవైపు చూస్తే మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను జనంలో విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా కూటమి పెద్దలు ఆశిస్తున్నారు. ఇక వైసీపీని, దాని నుంచి వచ్చే విమర్శలను ధాటిగా ఎదుర్కోవాలని, నిజాలు ప్రజలను ఎప్పటికప్పుడు చెబుతూ అసత్యాలను ప్రచారం చేసే విపక్షం మీద విమర్శలు చేయడం కూడా మంత్రుల బాధ్యత అంటున్నారు. మరి ఈ విధంగా ఎంతమంది మంత్రులు రాణించారు అన్నదే బాబు మార్కు మదింపుగా ఉండబోతోంది అంటున్నారు. ఏడాది పాటు పనిచేసినా మంత్రుల పనితీరులో ఆశించిన మార్పు రాకపోతే కనుక బాబు సీరియస్గానే యాక్షన్లోకి దిగుతారంటున్నారు. ఏడాది తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులుంటాయని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే కేవలం ఏడాది వ్యవధిలోనే మంత్రులను మార్చేస్తే విపక్ష వైసీపీకి ఆయుధం ఇచ్చినట్లవుతుందని ఆలోచిస్తున్నారు. అంతేకాదు ప్రజల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. అందువల్లే మంత్రులను మార్చకుండా వారి శాఖలలో భారీ మార్పులు చేస్తారని ప్రచారం సాగుతోంది. అంటే కీలకమైన శాఖలు ఇచ్చినా పనితీరు దానికి అనుగుణంగా కనబరచని వారికి వేరే శాఖలు ఇచ్చి పనితీరు మెరుగుపరుచుకోమని చెబుతారన్నమాట. ఒక విధంగా డిమోషన్ కింద లెక్కన్నమాట. అప్పటికీ మెరుగుపడకపోతే మార్పులకు శ్రీకారం చుడతారని అంటున్నారు.